యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు ఒక విశ్రాంతి దినమున భోజనము చేయుటకు ఎవరి ఇంటికి వెళ్ళెను? జవాబు: ఒక విశ్రాంతి దినమున భోజనము చేయుటకు యేసు పరిసయ్యుల అధికారి ఇంటికి వెళ్ళెను. 2. యేసు విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ రోగము గలవాడుండెను? జవాబు: యేసు విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జలోదర రోగము గలవాడుండెను. 3. యేసు విశ్రాంతి దినమున పరిసయ్యుల ఇంటికి వెళ్ళినప్పుడు జలోదర రోగి అక్కడ ఉండుట చూచి పరిసయ్యులు అధికారులు యేసును ఎందుకు కనిపెట్టుచుండిరి? జవాబు: యేసు విశ్రాంతి దినమున జలోదర రోగిని స్వస్థపరచునేమో అని పరిసయ్యులు అధికారులు యేసును కనిపెట్టుచుండిరి. 4. తనను కనిపెట్టుచుండిన ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను యేసు ఏమని అడిగాను? జవాబు: తనను కనిపెట్టుచుండిన ధర్మశాస్త్రోపదేశకులను యేసు విశ్రాంతి దినమున ఒక రోగిని స్వస్థపరచుట న్యాయమా కాదా అని అడిగాను. 5. విశ్రాంతి దినమున ఒక రోగిని స్వస్థపరచుట న్యాయమా కాదా అని యేసు అడిగినప్పుడు ధర్మశాస్త్రోపదేశకులు యేసుకు ఏమి సమాధానం చెప్పారు? జవాబు: విశ్రాంతి దినమున ఒక రోగిని స్వస్థపరచుట న్యాయమా కాదా అని యేసు అడిగినప్పుడు ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు ఏమీ చెప్పక ఊరుకుండిరి. 6. ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు తనను కనిపెట్టుచున్నారని యేసు ఎరిగి ఆ జలాధర రోగిని స్వస్థపరిచినా లేదా? జవాబు: ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు తనను కనిపెట్టుచున్నారని యేసు గ్రహించియు ఆ జలోదర రోగిని స్వస్థపరిచెను. 7. యేసు జలోదర రోగిని స్వస్థపరిచిన తరువాత పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులతో ఏమన్నారు? జవాబు: యేసు జలోదర రోగిని స్వస్థపరిచిన తరువాత ఆ రోగిని పంపివేసి తరువాత ధర్మశాస్త్రోపదేశకులతో, మీలో ఎవని గాడిద అయినను ఎద్దు అయినను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయరా అని వారిని అడిగాను. 8. విశ్రాంతి దినమున గాడిద అయినను ఎద్దు అయినను గుంటలో పడినప్పుడు వాటిని పైకి తీయరా అని యేసు అడిగిన దానికి ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు ఏమి సమాధానం చెప్పారు? జవాబు: యేసు విశ్రాంతి దినమున గాడిద అయినను ఎద్దునైనను గుంటలో పడినప్పుడు దానిని పైకి తీయరా అని అడిగిన దానికి ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు ఏమీ ఉత్తరము చెప్పలేకపోయిరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.